హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పూర్ణిమ సూర్య. చాలా రోజుల తర్వాత మా వంటింటి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే చామదుంపలు ఫ్రై అండి. ఇంకా ఇవాళ ఆనపకాయ మజ్జిగ పులుసు కూడా చేశాను. అంటే మా ఇంట్లో ఆనపకాయ చల్ల పులుసు అంటాము. సో నేను అంటే మా ఫ్రెండ్స్ దగ్గర రెగ్యులర్గా తినేది మజ్జిగ పులుసు అని వింటాను. సో అందుకని మజ్జిగ పులుసు అని చెప్తున్నాను అనమాట. సో రైస్తో పాటు ఆనపకాయ, క్యారెట్, ఉల్లిపాయ అయితే నేను కుక్కర్ ఎక్కించేసుకున్నానండి. అండ్ మీన్ వైల్ రైస్ అయిపోతుంది, అలాగే ఆనపకాయ, ఉల్లిపాయ కూడా అయిపోతుంది, ఉడికిపోతాయి. సో ఈలోగా నేనైతే ఇదిగోండి ఆల్రెడీ అంతకు ముందే ఒకసారి చామదుంపల్ని బాగా క్లీన్ చేసుకొని ఒక విజిల్ రానిచ్చి తొక్క తీసేసి ఈ విధంగా అయితే ముక్కలు కోసేసుకున్నాను. ఉడికినవి అయితే ఫాస్ట్గా ముక్కలు కోసుకోవడానికి వీలవుతుంది కదా. మా అమ్మ అయితే ఉడకపెట్టకుండా తొక్కలు తీసి ముక్కలు కోసి వేపేదండి. చాలా టైం పట్టేది. సో నాకైతే అంత పేషెన్స్ లేదు. పిల్లలకి చాలా ఇష్టం చామదుంపలు ఫ్రై అంటే కంపారిటివ్లీ అరటికాయ ఫ్రై, బంగాళదుంప ఫ్రై కన్నా కూడా చామదుంపలు ఫ్రై అంటే ఒక్క ముద్ద ఎక్కువే తింటారు. సో అంత ఇష్టం అన్నమాట. కానీ పని ఎక్కువైనా వాళ్ళకి ఇష్టమైంది చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది కూడా. సో అందుకని చెప్పి నేనైతే చామదుంపలు ఫ్రైకి పక్కనే ఖచ్చితంగా ఏ పప్పు పులుసో ఉంటే బాగుంటుంది కదండి. సో అందుకని ఆనపకాయ చల్ల పులుసు అయితే చేస్తున్నానండి. అంటే రెగ్యులర్గా అందరింట్లోనూ సాంబారు, పప్పుచారు ఇలాంటివి అయితే వింటూ ఉంటాను. మజ్జిగ పులుసు అనేది చాలా తక్కువ మంది చేసుకుంటారు. అందుకోసమే నాకు ఈ వీడియో అప్లోడ్ చేయాలనిపించి షూట్ చేశాను. ఇది షూట్ అయితే నేను ఎప్పుడో చేశానండి, కానీ ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం ఇంతకాలం పట్టింది. సో అలా ఆ చామదుంపలు వేగుతూ ఉండగా మనమైతే ఈ ఉడకపోయిన మగిలిపోయిన ఆనపకాయ, క్యారెట్ అవి తీసేసుకుందాము. ఓకే, ఈ లోపల చామదుంపలు ఏంటంటే కొంచెం కొంచెంగా ఆయిల్లో ఫ్రై చేసి ఒక బాందీలోకి వేసుకుని అన్నీ ఒక్కసారి ఉప్పు కారం వేస్తానండి. ఎందుకంటే అన్నీ ఒకసారి వేపినా అది మెత్తగా అయిపోయి అంటికిపోతూ ఉంటాయి. సో అందుకని అలా రాకుండా నాకు క్రిస్పీగా కావడం కోసం ఇలా అయితే చేస్తానండి. మీకు కూడా నచ్చితే ఇలా ఫాలో అవ్వండి. ఆయిల్లో వేసినప్పుడు జస్ట్ ఒక్కసారి కలర్ మారిన తర్వాతే అవి తీసేసి పక్కన పెట్టేసుకోండి. అన్నీ తీసేసి పక్కన పెట్టేసుకున్నాక ఒక్కసారి వేడి చేసి అవి ఉప్పు కారం చల్లేసుకుంటే మీకు క్రంచీగా క్రిస్పీగా చిప్స్ లాగా పప్పులోకి లేకపోతే పప్పుచారులోకి నంచుకునే చిప్స్ లాగా కూడా మనం వాడుకోవచ్చు. ఇలాగే ఆనపకాయ చల్లకూర తాలింపు పెట్టేసుకుందాము. అందులోకి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, అంటే పెరుగుతో కొంచెం పుల్లని వాటిల్లో మెంతులు కూడా పోపేసుకుంటే చాలా బాగుంటుందండి. అంటే అవి ఊరి పుల్లగా తగిలితే పంట కిందకి చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో అందుకని మెంతులు కూడా మనం తాలింపు వేసుకుంటాము. ఈ రెసిపీ చేయడానికి పెరుగు కొంచెం పులిస్తేనే చాలా బాగుంటుందండి. అది కొంచెం పులిస్తే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో వెల్లుల్లిపాయ, అల్లం కూడా కొంచెం చిటపట వేసుకుంటే ఆ ఫ్లేవర్ దిగుతుంది. ఇలా పోపు వేసుకుని ఆ వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకొని ఉడికిపోయిన వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో వేసుకుని, అంటే మనం ఆనపకాయ అని కాదు, ఈ ప్లేస్లో తోటకూర వేసుకోవచ్చు, వంకాయ వేసుకోవచ్చు, బెండకాయ వేసుకోవచ్చు, వెజిటేబుల్స్తో కూడా చేయొచ్చు. సో నేనైతే ఇవాళ ఆనపకాయ ఉన్నదని ఆనపకాయ చేస్తున్నానండి. ఇది కొంచెం వేడెక్కుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ పులిసిన పెరుగులో కొంచెం మజ్జిగలాగా చిలుకుని, అంటే మరీ పల్చగా అయితే చిలుకోవద్దు, కొంచెం నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో అలాగా శనగపిండి వేసుకుని ఏమాత్రం ఉండలు లేకుండా కలుపుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీతో ఉండలు లేకుండా కలుపుకొని బాగా వేడెక్కిన దాంట్లో మనం ఈ శనగపిండి అనేది పోసేసుకోవాలండి. అసలు ఈ వీడియో షూట్ చేసినప్పుడు నాకు ట్రైపాడ్ లేదు. ఒక చేత్తో షూట్ చేస్తూ ఒక చేత్తో వంట చేస్తూ చేశానండి. ఏంటంటే ఇంట్రెస్ట్ చేయాలి అనే ఇంట్రెస్ట్తో చేశాను. అస్సలు కుదిరేది కాదు. షూటింగ్ ఆ పాటలు చూడలేకే మా హస్బెండ్ నాకైతే ట్రైపాడ్ కొనిచ్చారు. సరే, ఆ వేడి అన్నంలో చామదుంపలు ఫ్రై ఇంకా మజ్జిగ పులుసు ఎంత బాగుంటుంది అంటే అసలు వర్షం ఉన్నప్పుడు చేశానండి నేను. ఇది చాలా టేస్టీగా ఉంది. కూడా ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి.